మంతెన లింగయ్య అకాల మరణం కార్మిక లోకానికి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. మున్సిపల్ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కార్మిక సమస్యల పరిష్కారంలో వారికి అండగా ఉంటాం. మంతెన లింగయ్య అకాల మరణం కార్మిక వర్గానికి తీరని లోటు. ఇటీవల మృతి చెందిన మంతెన లింగయ్య, చిలుముల రాజమల్లు కుటుంబాలను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రామగుండం మున్సిపల్ వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య కుటుంబాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నడిపెల్లి మురళీధర్ రావు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మంతెన లింగయ్య కుటుంబానికి కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ డ్యూటీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డ చిలుముల రాజమల్లు కుటుంబానికి అండగా ఉంటామని, మున్సిపల్ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దివంగత మంతెన లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సుదీర్ఘ కాలం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న మంతెన లింగయ్య మరణం కార్మిక దళిత వర్గానికి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. హఠాత్ మరణం మున్సిపల్ కార్మికులను విషాదంలో ముంచింది. మంచి సిన్సియర్ వర్కర్ అయినా దాదాపు 25 సంవత్సరాల నుంచి మున్సిపల్లో సేవలు అందిస్తున్న చిలుముల రాయమలు కాలువల దిగి ఆ బురద తీస్తుంటే ఆ పదన కాలుకు మేకు కూర్చుకొని రియాక్షన్ అయ్యి కాలంతా బొబ్బలు వచ్చి అది మొత్తం శరీరానికి పాకి 3 రోజులలోనే మరణం సంభవించింది. దీని మీద అధికారులకు మేము ఎన్ని విధాలుగా మున్సిపల్ వర్కర్లు క్లిష్ట సమయంలో పని స్థలాలలో సేఫ్టీ మేజర్స్ లేకుండా పనిచేయించుకుంటారని చెప్పి మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా మాకు పని కావాలే ముఖ్యమైన అంటున్నారు తప్ప సేఫ్టీ మేజర్స్ను పెద్దగా పట్టించుకున్న పాపాన పోతలేరు. మరి కార్మికులు చనిపోతే ఎట్లా జరిగింది ఏంది అనేది కనీసం విచారణ లేదు. అటెండ్ అయి ఆ కుటుంబాన్ని ధైర్యం ఇస్తామనే సోయి కూడా లేదని అంటే మరి ఇక్కడి పాలకులకు ఇక్కడ ఆఫీసర్లకు ఏ పార్టీ ఇది ఉన్నదో సంవత్సరానికి ఒక 5-6 7-8 మంది ఇట్లా 10 సంవత్సరాల నుంచి చనిపోతుంటే ఎవరికి కూడా సరైన ఇన్సూరెన్సులు లేవు, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావడం లేదు. వీటి మీద పట్టించుకున్న పాపాన పోతలేదు. ఎవరో ఒక మున్సిపల్ ఎంప్లాయీని దీని మీద పెట్టి అందరికీ ఇన్సూరెన్సులు ఖచ్చితంగా ఉండేటట్టు, గ్రూప్ ఇన్సూరెన్సులు ఉండేటట్టు చేయాలని అనేక మార్లు చెప్పినా ఏం పట్టించుకుంటలేరు. ఈరోజు ఆ కుటుంబ పరిస్థితి ఏంది? హఠాత్తుగా మరణం చెందితే ఆ కుటుంబానికి ఎంత విషాదం ఉంటుందో అర్థం చేసుకోవాలి. దీన్ని నెగటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ఆ కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇక్కడి నుంచి ఎలాంటి నష్టం జరగకుండా, ఇంకొకరికి ఇటువంటి నష్టం జరగకుండా సేఫ్టీ మేజర్స్తో పనిచేయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి, రాయమల్ల కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయనకు రాయమల్ల కూడా భగవంతుడు మరి మంచి ఇది కల్పించాలని, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా దీవించాలని మరి కోరుకుంటూ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు రాయమల్లు గారు మున్సిపల్ కార్మికులుగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. డ్యూటీ సమయంలో చిన్న గాయంతోని ఆ ఇన్ఫెక్షన్కి లోనై హఠాత్తుగా మరణించడం
చాలా బాధాకరం. ఆ కుటుంబం ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నది. ఇద్దరు ఆడపిల్లలు. తప్పకుండా మున్సిపల్లో కార్మికులు చనిపోతే వారసత్వంగా వచ్చేటువంటి ఉద్యోగాన్ని వాళ్లకు తొందరలో వచ్చేటువంటి విధంగా మన కార్మిక సంఘ నాయకులు కానీ అధికారులు కానీ చొరవ చూపాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి చేయాలని గతంలో మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెప్పాం. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో హెల్త్ కార్డు ఇచ్చి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇటువంటి ఏదైనా చిన్న చితిగా సుదీర్ఘమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను కూడా వాటిని నయం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మున్సిపాల్లో ఉన్నటువంటి కార్మికులకు ప్రత్యేకంగా ఒక వైద్య పరీక్షలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తప్పకుండా ఈ యొక్క కార్మికుల ఉన్నటువంటి తోటి కార్మికులు పోయినారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అందరూ కూడా అండగా ఉండాలని, ఆయనలో ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మున్సిపాలిటీలో గత 40 ఏళ్ళుగా కార్మికులకు అనేక విధాలుగా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా, ఏ అక్కర వచ్చినా, ఆరోగ్యం మంచిగా లేకున్నా, జీతాలు రాకున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి, దళిత సంఘాలను కోఆర్డినేట్ చేసి అందరితోని వాళ్లకు సహాయం అందించేటువంటి మంత్రి లింగన్న ఈరోజు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టం. ఇది మున్సిపల్ కార్మిక వర్గానికి తీరని లోటు. ఈ వాడలో అంబేద్కర్ నగర్కు నామకరణం చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఏ కష్టం వచ్చినా, ఈ బస్తీలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాలలో నా దగ్గరికి వచ్చిండు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా మున్సిపల్లో ఉన్నటువంటి కార్మికుల ఇబ్బందులకు కూడా తను చేస్తున్నటువంటి వాటిని చూసి, నువ్వు బాగా చేస్తున్నావన్న, ఆరోగ్యం బాగా లేకున్నా కూడా వాళ్ళ కోసం చేస్తున్నామంటే మురళీధరరావు గారు, వెంకటి లచ్చన్న గారు, మదన్న, మైసరాయేష్ అన్న వీళ్ళందరూ కూడా కార్మికులకు ఏమన్నా అవసరం ఉంటే దానికి నిలబడి అడిగేటువంటి పరిస్థితి. మొన్న మేడే జెండా ఇప్పటి వరకు ఎన్నడూ కూడా ఎత్తనటువంటి నాయకులతోనే ఎప్పుడు కూడా ఆ యొక్క మేడే జెండాను ఆవిష్కరణ చేసేటువంటి మంత్రి లింగన్న తను ఈ కార్మిక వర్గానికి చేసినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మురళీధరరావు గారు ప్రత్యేకంగా మీరు ఈసారి జెండా ఎత్తాలంటే జెండా ఎత్తి అతి తక్కువ సమయంలోనే అనారోగ్యానికి గురై మరణించడం అనేది తీరని లోటు. ఇటువంటి సందర్భంలోనే వారి కుటుంబాన్ని తప్పకుండా మనమందరం కూడా అండగా ఉండాల్సినటువంటి సందర్భం. వారి కుటుంబానికి, ఎందుకంటే ప్రజలకు, కార్మికులకు, ఈ వాడలందరికీ కూడా సేవ చేసినటువంటి మంత్రి లింగన్న లేకపోవడం, ఉన్నప్పుడు మనందరికీ అందుబాటులో ఉండి సేవ చేసినాడు కాబట్టి తను లేనప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండి వారి అవసరం ఏదున్నా కూడా కలిసికట్టుగా వారికి మన ఈ బస్తీల వాళ్ళు కానీ, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కానీ, అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం, పిల్లలకు ఉద్యోగాన్ని కూడా పెట్టేయాలని బాధపడుతుంటే నిజంగా చాలా విచారం అనిపిస్తుంది. తప్పకుండా వారికి ఆ యొక్క మంత్రి లింగన్న చేసినటువంటి సేవలను గుర్తించి మున్సిపల్లో మరి వారికి కాంట్రాక్టు కార్మికునిగా ఆ పిల్లలకు అవకాశం కల్పించేటువంటి విధంగా తప్పకుండా అన్ని పార్టీల నాయకులు, అన్ని దళిత సంఘాల నాయకులు, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి కానీ, తర్వాత వీళ్ళందరికీ కానీ ఇచ్చే విధంగా అందరం కూడా ఆ కుటుంబానికి సహకారం అందిద్దామని సందర్భంగా నేను ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మంత్రి లింగన్న ఆత్మకు శాంతి చేకూరాలని, వారిని ఈ యొక్క బస్తీ కానీ, మున్సిపాలిటీ కానీ మర్చిపోదని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్తూ మనమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉందామని మళ్ళొక్కసారి తెలియజేస్తూ
మంత్రిలింగన్న ఆత్మశాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.